त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजभिर्वाजिनीवती तीनामभित्रियवतु ओं देवीं वाचमजनयन्त देवाः तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमोर्जन्दुहाना धेनुर्वागस्मानुपसुष्टुतयतु ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मृमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। ఈరోజు పంచాంగ శ్రవణంలో భాగంగా శోభకృతునామ సంవత్సరం క్రితం సంవత్సరం నిన్నటిదాకా జరిగినటువంటిది శుభకృతునామ సంవత్సరం. ఇది చిన్న తేడా. శోభకృతునామ సంవత్సరం ఇది సంవత్సర ఆది అంటారు. సంవత్సరాది అంటే యుగాలకి ఆది. యుగ ప్రారంభం ఎప్పుడైందయ్యా అంటే అక్కడి నుంచే యుగాలు ప్రారంభమైనట్టుగా చెబుతూ సంవత్సరానికి మొట్టమొదటిగా ఆది అంటే ప్రారంభం అనేటటువంటి సిద్ధాంతం. దాన్నే ఉగాదిగా పిలువబడుతుంది. ఇంకా ఈ యొక్క మానవుల యొక్క మనుగడని దృష్టిలో పెట్టుకుని గ్రహరాశులు అలాగే గ్రహాలతో పాటు అశ్విన్యాది నక్షత్రాలు ఇవన్నీ కూడా మానవుల మనుగడలో వాటి యొక్క అధీనంలోనే మానవుడు ఉంటాడంటే సిద్ధాంత ప్రకారంగా ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది లోకంలో ప్రాచుర్యంలోకి రావడం, ప్రతి నిమిషం పంచాంగం మీదే ఆధారపడి మంచి చెడ్లన్నీ కూడా తెలుసుకోవాలి, ఈ శుభముహూర్తంలో బయలుదేరాలి, లేకపోతే ఈ శుభముహూర్తానికి చక్కగా వివాహం జరిపించాలి అనేటువంటి సిద్ధాంతరీత్యా ఏదైతే ఉందో దాన్నే పంచాంగం. పంచ అంగములు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేటటువంటి ఈ 5 అంశాలతోటే పంచాంగం ఏర్పడుతుంది. ఇదంతా కూడా గణిత శాస్త్రానికి సంబంధించి ఉంటుంది. ప్రతి లిప్త నిమిషం కూడా ఇందులో కౌంట్లో ఉంటుంది. అంచేత ఈ 365 రోజులు కాలచక్రం అలా గమనంలో ఏ ఏ గ్రహాలు అందులో ఉండడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ నక్షత్రాలు, తిథి, వారం, యోగం, కరణం అనేటటువంటివన్నీ కూడా చక్కగా ఈ యొక్క పంచాంగంలో మిళితమై ఉంటాయి. ఇది పంచాంగ శ్రవణం యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యపరదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. ఈ చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి పట్టణాల దాకా కూడా ఎవరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా సరే ఈ ఉగాది రోజున పంచాంగం వినడం దాని యొక్క ఫలితం ఏమయ్యా అంటే శ్రీకళ్యాణ గుణావహం. శ్రీ అంటే లక్ష్మీ సంపదతో కూడినటువంటిది, అటువంటిది లక్ష్మీప్రదమని చెప్పారు. రిపుహరం, రిపు అంటే శత్రువులు. శత్రువులు అంతఃశత్రువులు ఉండొచ్చు, బహిశత్రువులు ఉండొచ్చు. ఏదైనా సరే అది రిపుహరం అంటే శత్రునాశనంగా చెప్తారు. దుస్వప్న దోషాపహం, ఎవరికో కళ్ళు వస్తూ ఉంటాయి, ఏదో కళ్ళు వచ్చి ఫలితం ఏమిటండి అనుకుంటూ ఉంటాం. మంచి కళ వస్తే మంచి ఫలితం, చెడు కళ వస్తే చెడు ఫలితం, ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి దుస్వప్నాలు ఏవైనా వచ్చినట్లయితే దుస్వప్న దోషాపహం, వాటి యొక్క దోషాలన్నీ కూడా పంచాంగ శ్రవణం వల్ల హరిస్తాయి అని చెబుతూ గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగా స్నానం అనేటటువంటిది చాలా మహత్తరమైనటువంటి శక్తిగా చెబుతూ ఉంటారు. ఎముకలను కూడా నీటిలో కలిపి మిళితం చేసి చూర్ణం చేసేటటువంటి ఆ గంగా నదికి ఉండేటువంటి ఆ వాటర్లో ఉండేటువంటి డెన్సిటీ అటువంటిది. అంచేత ఆ గంగా నదిని స్మరించడం వల్ల, స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం అయితే వస్తుందో ఈ పంచాంగం వినడం వల్ల అంత ఫలితం కలుగుతుందని చెప్పారు. అలాగే
గోదాన తుల్యం రుణాం. చక్కగా గోవుని దానం చేసినటువంటి ఫలితం కూడా ఉంటుంది. షోడశ దానాల్లో గోదానం ముఖ్యమైంది. ఆ గోదాన ఫలితం కూడా పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందని చెప్పారు. ఆయుర్వృద్ధిదం ఉత్తమం. మనిషికి ఆయుర్దాయం కావాలి, మంచి జీవనం కావాలి అనుకుంటూ ఉంటాం. అటువంటి పంచాంగ శ్రవణం వల్ల ఆయుర్వృద్ధి కూడా కలుగుతుందని చెప్పారు. శుభకరం సంతాన సంపత్ప్రదం. సంతానం అనేటటువంటిది కూడా ఒక మనకు జీవితంలో సంతానం లేకపోవడం ఎంత ఇబ్బందికరమో, సంతానం కలగడం కూడా అంత విశేష పుణ్యఫలదం కనుక ఈ పంచాంగం వినడం వల్ల సంతానం లేనటువంటి వారికి చక్కనైనటువంటి సంతానం కూడా కలుగుతుంది అని చెప్పారు. ఇంకా నానాకర్మ సుసాధనం. ఎవరు ఏ ఏ కార్యక్రమాల మీద వెళ్ళినా అది చక్కగా నెరవేరి శుభకరంగా జరగాలనేటువంటి సిద్ధాంతం రీత్యా మనం అనుకుంటూ ఉంటాం కనుక ఎక్కడైనా ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్తే గురువుగారి దగ్గరికి వెళ్దాం, లేకపోతే ఆయన పురోహితుల దగ్గరికి వెళ్దాం, ఈవేళ మనం ఎక్కడో బయలుదేరి వెళ్తున్నాం ఒక కార్యక్రమం మీద అంచేత దీనికి మంచి టైం చెప్పమందాం అని పురోహితుల దగ్గరికి వెళ్ళడం కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల నానాకర్మ సుసాధనం. ఎవరికి ఏ కార్యక్రమాలు అయితే ఆరంభిస్తారో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పారు. సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. ఇన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి కనుక చక్కగా ఆ యొక్క సంవత్సరం, ఆ శోభకృతనామ సంవత్సరం యొక్క విశేషాలన్నీ కూడా ఆ పంచాంగంలో మిళితమై ఉంటాయి కనుక ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి పంచాంగ శ్రవణం వినడం వల్ల అందరికీ కూడా చక్కనైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని చెబుతూ అందుకని ఈ పంచాంగం యొక్క శ్రవణం వినాలి. 365 రోజులు దైనిక కార్యక్రమాల్లో ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నా ఈ పంచాంగం వినడం వల్ల అంత చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పారు. ఇంకా దీనివల్ల ఏమిటయ్యా ఫలితం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అని చెప్పి 5 అంగాలుగా ఉంటుంది పంచాంగం అనేటటువంటిది. ఇవాళ తిథి ఏమిటి, వారం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఇవి తెలుసుకోవడం వల్ల తిథేశ్చ శ్రీమాప్నోతి. తిథిని వినడం వల్ల ఇవాళ పాడ్యం అండి, విధి అండి, చవితి అండి అంటూ ఉంటాం. ఆ యొక్క తిథిని వినడం వల్ల శ్రీయం ఆప్నోతి, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. అలాగే వారాత్ ఆయుష్యవర్ధనం. ఆ వారాలు పేర్లు వినడం వల్ల ఈవేళ ఆదివారం సూర్యుడు దానికి అధిపతి, రేపు సోమవారం చంద్రుడు అధిపతి. అలాగే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు కనుక వాడి వినడం వల్ల ఆయుర్వర్ధనం, ఆయుష్ కారకుంటవి. నక్షత్రాత్ హరతే పాపం. అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాలన్నీ కూడా 27 నక్షత్రాలని కూడా స్మరించడం వల్ల నెలలో ఇవన్నీ తిరిగి మళ్ళీ 1వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ఈ నక్షత్రాలు అలా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఈవేళ భరణి నక్షత్రం అండి, లేకపోతే ధనిష్ట నక్షత్రం. ఈ వినడం వల్ల హరతే పాపం, వాళ్ళు చేసినటువంటి పాపాలు హరిస్తాయని చెప్పారు. యోగాద్రు యోగ నివారణం. యోగం, కరణం అనేటటువంటి కూడా పంచాంగంలో ఆయా ముహూర్తానికి సంబంధించినటువంటి భాగాలు కనుక యోగాత్ రోగ నివారణం. యోగం అనేటటువంటి దాని వాళ్ళు స్మరిస్తే రోగ నివారణం, రోగాల నివారణ అవుతాయని చెప్పారు. కరణాత్ కార్యసిద్ధిచ్చ. కరణం అనేటటువంటి భాగాన్ని వింటే కార్యసిద్ధి కలుగుతున్నాయా అని చెప్పాడు. పంచాంగ ఫలం త్రిదం. అలా పంచాంగం వినడం వల్ల ఈ ఫలితాలు కలుగుతాయా అని చెప్పారు. అందుచేత పంచాంగ శ్రవణం అనేటటువంటిది ఉగాది రోజున వినడం వల్ల ఆ సంవత్సర ఫలితాలన్నీ కూడా అందులో ఇమిడీకృతం అయ్యి ఉంటాయి. ఇవన్నీ లెక్కలతోటి కూడినటువంటి పరిస్థితి. గ్రహాలకి, భూమి మీద ఉన్నటువంటి మానవులకి, పైన ఉన్నటువంటి గ్రహ సంపుటికి, వీటిలన్నిటికీ కూడా ఒక చైన్ లింకులా ఉంటుంది కనుక వాటి గమనాన్ని బట్టి మానవుల యొక్క నడక, పరిస్థితి ఇవన్నీ ఉంటాయి కనుక మంచి మంచి ముహూర్తాలు నిర్ణయం చేసుకుని దాని ద్వారా కార్యసాధకం చేసుకోవాలి అంటే పంచాంగమే మనకు ఆయుధంగా ఉంటుంది కనుక పంచాంగ శ్రవణం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విశేషంగా ఉగాది నాడు పెద్దలు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం చెప్పారు. అందుచేత దాన్ని పాటించడం వల్ల ఇన్ని ఉపకరణాలు ఉంటాయి అని చెప్పాడు. ఇంకా ప్రమాణానికి వస్తే ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుని పూజ చేసుకుంటూ ఉంటాం. అస్మిన్ సంవత్సరే అయనే మాసే, అయినాలు, అలాగే మాసం, తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ కూడా ఏ పని చేసినా కర్మ సిద్ధాంత ప్రకారంగా చేస్తూ ఈవేళ నేను ఈ పని చేస్తున్నాను, ఈవేళ ఇంట్లో కూర్చుని నేను లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను అని ఒక నిర్ణయ ప్రకారంగా దేవుడికి ఇవన్నీ కూడా నివేదించి ఈవేళ నేను ఈ పని చేసుకుంటున్నాను అని చెప్పడం అనేటువంటి దాన్ని సంకల్పం అంటారు. ఆ సంకల్పంలో మనం
ఈ యుగాలు ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయ్యింది అంటే వర్తమానే కలియుగే అని సంకల్పం చెప్పుకుంటాం. కలియుగం ప్రారంభమైంది 5124 సంవత్సరాలైంది. ఎక్కడో ఎవరో పేపర్లో వింటూ ఉంటాం కలియుగం అంతమైపోతుందండి, 2028కి అయిపోతుంది, 2027కి అయిపోతుంది అంటూ ఉంటారు. అదంతా కళ్ళ మాటలు. పూర్వ సిద్ధాంతం ఏమిటయ్యా అంటే అక్కడ మనం మజ్జిగ చిలికేటప్పుడు ఆ మజ్జిగలో ఉండేటటువంటి డెన్సిటీని బట్టి ఆ వెన్నముద్ద తేలడాన్ని బట్టి యుగాలు నిర్ణయిస్తారు. కలియుగం మొట్టమొదటి కృతయుగంలో వెన్నముద్ద అంతా పైకి తేలుండేది. కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం రాముడు కాలం నాటి కొద్దిగా దిగింది. అలాగే ద్వాపర యుగం వచ్చేటప్పటికి సగం ములిగింది. కలియుగం వచ్చేటప్పటికి అలా తేలుతూ ఉంది. ఇది ఎప్పుడైతే వెన్నముద్ద మునిగిపోతుందో అప్పుడే కలియుగం అంతంగా ఋషీశ్వర్లు చెప్పారు. వాళ్ళు ఇప్పటిగా సైంటిఫిక్గా వాళ్ళు ఎక్కడో ఉండి క్యాలిక్యులేషన్ చేసి క్యాలిక్యులేటర్ మీద కొట్టి ఇవన్నీ మ్యాథమెటిక్స్ చెప్పి ఎంతో కష్టపడుతూ ఉంటారు ఒక దాన్ని మనం ఫలితం పొందాలంటే. కానీ వాళ్ళు యోగం చేత వాళ్ళ తపశ్శక్తి చేత కూర్చున్న చోటు నుంచే సూర్యుడు ఎలా ఉన్నాడు, చంద్రమండలం ఎలా ఉంది, అంగారక గ్రహం ఎలా ఉంది అనేటటువంటి సిద్ధాంతం అంతా కూడా వాళ్ళు తపో దృష్టితోటి తపోబలంతో యోగంతో వాళ్ళంతా కూడా అప్పుడే వాళ్ళు తాటే గ్రంథాల్లో రాసి పెట్టారు. ఇప్పుడు కలియుగం యొక్క ప్రమాణం ఎంత అయ్యా అంటే 4,32,000 సంవత్సరాలు. వర్తమానే కలియుగే చాతుర్లక్షాబ్దే అని చెప్పాడు. అలాగే 4,32,000 సంవత్సరాలు ఉన్నటువంటి కలియుగం యొక్క ప్రమాణం మనం కలియుగం ప్రారంభం అయిన తర్వాత కృష్ణ నిర్యాణం అయిన తర్వాత 5,124 సంవత్సరంలో ఉన్నాం. అలాగే ప్రభవాది 6 సంవత్సరాలు. ఎప్పుడో చిన్నప్పుడు మనం ఎక్కాల పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ నాలెడ్జ్ వేరు, ఇప్పుడు ఉండేటువంటి కంప్యూటరైజ్డ్ విద్య వేరు. అప్పుడు ప్రతి వాళ్ళు కూడా పెద్ద బాల శిక్ష చదివేవారు. ఎక్కాల పుస్తకంలో ఉండేవి ప్రభవ విభవ అని చెప్పి నానమ్మలు మనకు పక్కలో పడుకోబెట్టుకు చెప్పేవారు. ఇవన్నీ కనుమరుగైపోయాయి. అటువంటి కనుమరుగైపోయినా వీళ్ళకి తెలియవు తప్ప ఆ నడక మాత్రం అలా నడుస్తూ ఉంటుంది. ప్రభవాది 6 సంవత్సరంలో మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. ఇది ఎన్నో సంవత్సరం అయ్యా అంటే 60 సంవత్సరాల్లోనూ 37వది శోభకృతనామ సంవత్సరం. ఇంకా ఆ శోభకృతనామ సంవత్సరం వచ్చేటప్పటికి మానవుల యొక్క స్థితిగతులు, రాజ్యాంగం, ప్రపంచం యొక్క పరిస్థితి ఇవన్నీ కూడా ఆయా సమయాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి గణితాన్ని కాల నిర్ణయాన్ని బట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి పంచాంగంలో ఇమిడీకృతమై ఉంటుంది. దాన్ని మనం చక్కగా ఆ ఫలితాలు విందాం. ఈ సంవత్సరం యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే ఈ శోభకృత సంవత్సరానికి అధిపతి సూర్యుడు. ఒక్కొక్క సంవత్సరానికి సంవత్సరం పేరుని బట్టి దానికి అధిపతి ఉంటాడు. వాళ్ళకు కూడా పోర్ట్ఫోలియోలు మారిపోతూ ఉంటాయి రాజ్యాంగంలో లాగా. అలాగే దీనికి అధిపతి ఎవరయ్యా అంటే సూర్యుడు అధిపతి. ఇంకేత సూర్యుడిని ఆరాధించడం వల్ల ఏమిటయ్యా ఫలితం అంటే ఆరోగ్యం, తేజస్సు కలుగుతుందని చెప్పాడు. దానికి అధిపతి శుక్రుడిని ఆరాధించడం వల్ల కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. వాళ్ళకి సుఖమయమైనటువంటి వైవాహిక జీవితం కలుగుతుంది. అలాగే నైతిక విలువలను పాటిస్తూ సాంప్రదాయ ఆచారాలను పాటించిన వాళ్ళందరికీ కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయా అని చెప్పాడు. అలాగే ప్రత్యధి దేవత, గ్రహదేవత యొక్క ప్రభావాన్ని ఉన్నత స్థాయిలో ఫలితాలను ఇచ్చేటటువంటి చెయ్యాలి అంటే ఈ సస్యానుకూలం, వర్షాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని చెప్పాడు. అలాగే ధాన్యాల యొక్క ధరలు కూడా సరసంగా ఉంటాయి. అంతంత మాత్రంగా ఉన్నా కానీ పెద్ద ఇబ్బందికరంగా కూడా ఉండవని చెప్పాడు. అలాగే ఆహార ధాన్యాల యొక్క నిల్వలు తగ్గుతాయి. ప్రజా వ్యతిరేక విధానాలను ఆచరిస్తూ ఉంటారు. పాప భీతి లేకుండా యుగధర్మం ఎలాగా ఉంది, ఆ యుగధర్మం కాకపోయినా కానీ సంవత్సర ఫలితం కూడా ఉంటుంది కనుక వాళ్ళు అధికృష్టి, ప్రజాపీడలు ఇవన్నీ కూడా సామాన్యంగా ఉంటాయని చెప్పాడు. అలాగే గత సంవత్సరంలో వలె దేశమంతా కూడా అధిక స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇంకా ఈ యొక్క రాజ్యాంగానికి వచ్చేటప్పటికి ఈ దక్షిణ దేశంలో ఉండేటువంటి పాలకులు అంటే పరిపాలకులు అందరూ కూడా వాళ్ళ స్థితిగతుల్ని మారుతూ ఉంటారు. అలాగే లోహాలకు సంబంధించినటువంటి ధరలన్నీ కూడా పెరుగుతాయి. అలాగే పర్వతాలు, అరణ్యాలు ఇవన్నీ కూడా
దుర్వినియోగానికి గురై ప్రకృతికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఈ యొక్క పంచాంగం వీళ్ళ లెక్కలను బట్టి ఆ ప్రకృతికి సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మారిపోతాయని చెప్పాడు. అలాగే అడవులు, నదీ జలాల నిర్వహణ, పర్యావరణ కాలుష్య నివారణ విషయాల్లో ప్రభుత్వాల అజమాయిషీ పెద్దగా ఏమి ఉండదు, అది కూడా కొరవన్నట్టే ఉంటుంది అని చెప్పాడు. అలాగే గనులు, వాయుపూరితమైనటువంటి విషయాలకు వీటన్నిటికీ కూడా దుష్ప్రభావానికి లోనవుతాయి. శత్రువులు కూడా మనని అంటిపెట్టుకునే ఎప్పుడూ ఉన్నట్టుగానే పై దేశాల నుంచి కూడా మనకి ఏదో శత్రుపీడ బాధలో ఉంటాయనేటటువంటి సూచన కూడా చెబుతూ ఈ సంవత్సర ఫలితాలకి చెబుతూ ఇంకా మకర సంక్రమణ యొక్క పురుషుడి యొక్క లక్షణాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ మకర సంక్రాంతి వచ్చేటప్పటికి మనకి సంక్రాంతి వస్తే 15వ తారీఖున ప్రతి సంవత్సరం వస్తుంది, లేదా 14వ తారీఖున వస్తుంది. అటువంటి సంవత్సర సంక్రమణ మకర సంక్రమణ యొక్క పురుషుడిని బట్టి కూడా ఆ లక్షణాలు మారిపోతూ దేశానికి ప్రపంచానికి ఆయన యొక్క ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సర పుష్యశుద్ధ చతుర్థి అంటే 15వ తారీఖు వచ్చింది. ఈ 15/1/2024 సోమవారం ఉదయం 8:25 రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించడం వల్ల ప్రజలకు వ్యాధి, పీడ, రాజులకు యుద్ధ భయం, ప్రభువులకి అంటే దేశానికి యుద్ధ భయం ఉంటుందని చెప్పాడు. అలాగే సోమవారం వస్తువులకి నష్టం సంభవించడం, రాజులకు కూడా నష్టం కలగడం, పశువులకు క్షయం, అలాగే ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ యొక్క మకర సంక్రమణ పురుషుడు వల్ల ఏర్పడతాయని చెప్పారు. ఇంకా ఇది జనరల్గా ప్రపంచానికి మనం ఉండేటటువంటి స్థితిగతుల్లో ఉండేటువంటి రాజ్యాంగానికి సరిపోయేటువంటి ప్రమాణమే తప్ప మిగిలినది ప్రతి వాళ్ళకి కూడా పంచాంగం వినేటప్పుడు నా రాశిఫలం ఎలా ఉందండి, లేకపోతే ఈవేళ నా మధ్య సున్నా అండి, వెనకాల సున్నా అండి, ఈ కందాయి ఫలాలు ఇవే వాడుకలు అనుకుంటూ ఉంటారు అందరూ. అంచేత ఈ రాశుల వాళ్ళకి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. రాజపూజ్యం అంటే ఎవడో మనం దెబ్బలాడక్కర్లేదు, మన మీద ఎవడో యుద్ధానికి రావక్కర్లేదు. రాజపూజ్యం అంటే మనం ఉన్నవాళ్ళని గౌరవిస్తే చాలు అనుకుంటారు ప్రతివాడు. అలాగే ఇంకా అవమానం, ఎవడో మనని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అనేటటువంటిది అవమానం. ఇవి ఏ ఏ పాళ్ళల్లో ఉన్నాయి అనే విషయానికి వస్తే మేషాది రాశుల వాళ్ళకి, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం, మొట్టమొదటి ఆదాయం తర్వాత వ్యయం. మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం రెండు కూడా సమపాళ్ళల్లో ఉన్నాయి. ఒక 10 రూపాయలు తెచ్చుకుంటే 10 రూపాయలు ఖర్చు అయిపోతుందనే సిద్ధాంతం. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఉంది, ఎందుకంటే అశ్విని, భరణి, కృత్తికా పాదం మేషం. ఈ నక్షత్రాలు తెలుసున్న వాళ్ళకి తెలుసున్నట్టు పర్వాలేదు. నక్షత్రాలు డేట్ ఆఫ్ బర్త్ లేవండి, మాకేం తెలియదండి అనుకున్న వాళ్ళకి పేరులో ఫస్ట్ లెటర్ని బట్టి ఆ నక్షత్రం కౌంట్లో ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదాల వాళ్ళకి మేషరాశి వర్తిస్తుంది కనుక మేషరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11. మిథున రాశి వాళ్ళకి ఆదాయం కన్నా వ్యయం ఉంది ఈ సంవత్సరం. 2 ఆదాయం అయితే 11 వ్యయం అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 8. ఇంకా సింహరాశి వాళ్ళకు కూడా చక్కగా బాగుంది, ఆదాయం 14, వ్యయం 2. కన్యారాశి వాళ్ళకి 2 ఆదాయం అయితే 11 ఖర్చు. తులారాశి వాళ్ళకి 14 ఆదాయం, 11 వ్యయం. వృశ్చిక రాశి వాళ్ళకి సమంగా ఉంది, ఆదాయం 5, వ్యయం 5. ధనస్సు రాశి వాళ్ళకి 8, 5 ఆదాయం అయితే 11 ఖర్చు. మకర రాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 వ్యయం. కుంభరాశి వాళ్ళకి 11, 5. అలాగే మీనరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మీనరాశి ఎవరయ్యా అంటే పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర, రేవతి వాళ్ళకి, ఈ నక్షత్రాల వాళ్ళకి మీనం 8 ఆదాయం అయితే ఖర్చు 11 రూపాయలు. ఇంకా రాజపూజ్యం అవమానాలకు వస్తే మేషరాశి వాళ్ళకి 3, 1, వృషభం వాళ్ళకి 6, 1, మిథునం వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 4. కర్కాటక రాశి వాళ్ళకి రాజపూజ్యం 5, 4 అవమానం. సింహరాశి వాళ్ళకి 1 రాజపూజ్యం, అవమానం 7. కన్యారాశి వాళ్ళకి 4, 7. తులారాశి వాళ్ళకి రాజపూజ్యం ఎలా ఉందో అవమానం కూడా అలాగే ఉంటుంది, అది సమత్వంగా ఉంది వాళ్ళకి.
వృశ్చిక రాశి వాళ్ళకి కూడా అంతే, 3 ఆదా రాజపూజ్యం అవమానం 3. ధనుస్సు రాశి వాళ్ళకి 6 3. మకర రాశి వాళ్ళకి 2 6. కుంభరాశి వాళ్ళకి రాజపూజ్యం 5 అవమానం 6. మీనరాశి వాళ్ళకి 1 రాజపూజ్యం అయితే ఆదాయం అవమానం 2 అవుతుంది. అలాగే కందాయ ఫలాలు కూడా అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ కందాయ ఫలాలు అనేటటువంటిది సంవత్సరాన్ని 3గా విభజిస్తే 4 నెలలకు ఈ ఫలితం ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి 1 1 1 అంటే మొట్టమొదటి 4 బేసి సంఖ్య ఉంటుంది. బేసి సంఖ్య ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది, సరి సంఖ్య ఉన్న వాళ్ళకి సమానంగా ఉంటుంది, 0 వాళ్ళకి భయం. అందుచేత మధ్య సున్నాలు అంచె సున్నాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఆ సున్నాని బట్టి మన జాగ్రత్త ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి 1 1 1 అంటే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇంక భరణి నక్షత్రం వాళ్ళకి సమత్వంగా ఉంటుంది, 4 2 4. కృత్తిక నక్షత్రం వాళ్ళకి 7 0 2. ఆ 0 మయాన్ని ఉంది కనుక మొట్టమొదటి 4 నెలలు బేసి సంఖ్య ఉంది, బాగానే ఉంది. మిగిలిన మధ్య 0 అంటే 4 నెలల తర్వాత మే జూన్ జూలై ఆగస్టు వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఆ 0 కౌంట్లోకి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం వాళ్ళకి 2 1 0. మృగశిర వాళ్ళకి 5 2 3. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి మొదటి 0 2 0 ఆఖరణ 1 వచ్చింది. మొట్టమొదట ఈ 2 అంటే 8 నెలలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఆఖరణ మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పాడు బేసి సంఖ్య. పునర్వసు వాళ్ళకి 3 1 4. పుష్యమ వాళ్ళకి 6 2 2. ఆశ్లేష వాళ్ళకి 1 0 0. మఖ నక్షత్రం వాళ్ళకి 4 1 3. కుబ్బ నక్షత్రం వాళ్ళకి 7 2 1. ఉత్తర వాళ్ళకి 2 మధ్య 0 4. హస్త నక్షత్రం వాళ్ళకి 5 1 2. చిత్తా నక్షత్రం వాళ్ళకి 0 2 0. ఇంకా స్వాతి నక్షత్రం వాళ్ళకి 3 0 3. విశాఖ 6 1 1. అనురాధ నక్షత్రం వాళ్ళకి 1 2 4. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మధ్య 0 అంటే మొదటి 4 0 2. మూలా నక్షత్రం వాళ్ళకి 7 1 0. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 2 2 3. ఉత్తరాషాఢ వాళ్ళకి 5 0 1. ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి మొదట భయం, మొట్టమొదటి 4 నెలలు 0, తర్వాత 1 4. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి 3 2 2. శతభిష నక్షత్రం వాళ్ళకి 6 ఆఖరి 8 నెలలు 0 చెప్పారు వాళ్ళకి. పూర్వాభాద్ర 1 1 3. ఉత్తరాభాద్ర వాళ్ళకి 4 2 1. రేవతి నక్షత్రం ఆఖరి నక్షత్రం వాళ్ళకి మొదట 7 పాయింట్లు, తర్వాత 0, ఆఖరిని 4. ఇలా కందాయ ఫలాలు కూడా మనం ఆచారంగా చూసుకుంటూ దాన్ని బట్టి నడకుంటుందనే సిద్ధాంతం. ఆ తర్వాత ఈ మాసాల్లో ప్రతి నెల నక్షత్రాలను బట్టి 30 రోజులకి నక్షత్రాలు సరిపోవడమో హెచ్చు తగ్గులు రావడమో ఉంటుంది. అలాగే 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ 365 రోజులు మనం లెక్క కట్టుకునేటప్పటికి ఇందులో కనుక తేడాలు రావడమో, మళ్ళీ సంవత్సరానికి అదే రోజు రావాలనేటువంటి సిద్ధాంత ప్రకారంగా మధ్యలో అధిక మాసం అనేటటువంటిది వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి శ్రావణ మాసం అంటే జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక మాసం. ఈ అధిక మాసం శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నా కానీ అధిక మాసం వల్ల ముహూర్తాలకి పనికిరాదు, అది బ్లాక్లో పెట్టాలి. అంచేత శ్రావణ మాసం ఒకటి అధిక మాసం వచ్చింది. ఇంకా గ్రహణాలు పరిస్థితికి వచ్చేటప్పటికి సూర్యచంద్రులకి గ్రహణాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి. ఆ గ్రహణాలు ఎప్పుడు వచ్చాయంటే పూర్తి గ్రహణం వేరు, పాక్షిక గ్రహణం వేరు. పాక్షిక గ్రహణం అంటే కంపార్ట్మెంట్లుగా కొంత కనబడచ్చు, కనబడకపోవచ్చు. అది దృశ్యంగా ఉంటుంది. అది ఎప్పుడంటే 28/10/2023 శనివారం ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి రాత్రి రాహుగ్రస్తం. రాహుకేతువులు పట్టుకున్నప్పుడే ఆ సూర్యచంద్రులకి గ్రహణాలు ఏర్పడతాయి కనుక ఇది రాహుగ్రస్తం. అశ్విని నక్షత్రం మేషరాశి వాళ్ళకి కలుగుతుంది. ఇంకా రాత్రి 1:05 మొట్టమొదటి చంద్రగ్రహణం శనివారం 28వ తారీఖు వచ్చింది. ఈ ఆశ్వీజ పౌర్ణమి నాడు వచ్చేటువంటి రాత్రి గ్రహణం అశ్విని నక్షత్రానికి మేషరాశి వాళ్ళకి రాత్రి 1:05 నుంచి 2:22 అర్ధరాత్రి సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది. ఇంకా పుష్కరం సూర్యగ్రహణాలు లేవు. ఇంకా పుష్కరాల పరిస్థితికి వస్తే ప్రతి సంవత్సరం 12 నదులకి విశేషమైనటువంటి
ఆ నదులకి పుష్కరాలు ఏర్పడతాయి. పుష్కరుడు ఆ నదిలో ఉంటే ఆ సంవత్సరం అంతా ఆ నదికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని చెప్పారు. మనం అక్కడెక్కడ పుష్కరాలకు వెళ్తూ ఉంటాం. గంగా నదికి రాజమండ్రి, విజయవాడ ఇటువంటి చోట్లన్నిటికీ కూడా పుష్కర సమయంలో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మనకు జరిగే పుష్కరాలు అన్నిటిలోనూ రాజమండ్రి, ఈ గోదావరి నదికి, విజయవాడ కృష్ణా నదికే చక్కనైనటువంటి ఆ పరిస్థితులు ఏర్పడడం, వాళ్ళు కూడా చక్కగా ఆనందంగా పుష్కరాలను జరపడం హైలైట్ చేస్తూ ఉంటారు. అటువంటి పుష్కరాలు గంగానది పుష్కరాలు 22/4/2023 నుంచి 3/5/23 వైశాఖ శుద్ధ తదియా శుక్రవారం దాకా ఉంటాయి. ఇంకా ముహూర్తాలు ఉండేటటువంటి సమయం కాకుండా మూఢం అని ఉంటుంది. మూఢం అంటే ఆ నెలలో ఏది పనికిరాదు. ఎంత మంచి నెల అయినా సరే సాధారణంగా ఈ జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢం, భాద్రపదం పనికిరావు. అలా కాకుండా ఏ నెలలోనైనా మంచి నెలలోనైనా సరే మూఢం ఏర్పడితే మాత్రం ముహూర్తాలు ఏమి ఉండవు. అటువంటి మూఢం చైత్ర శుద్ధ అష్టమి బుధవారం నుంచి వైశాఖ శుద్ధ షష్ఠి మంగళవారం దాకా గురుమూఢం. ఇది 29 మార్చి నుంచి, ఈ మార్చి నుంచే 25/4 ఏప్రిల్ 25 వరకు కూడా ఉంటుంది. అది అధిక శ్రావణ బహుళ అష్టమి మంగళవారం నుంచి నిజ శ్రావణ బహుళ తదియా శుక్రవారం వరకు శుక్రమూఢం చెప్పారు. గురుమూఢం ఎక్కువ ఉంటుంది, శుక్రమూఢమి చాలా తక్కువ రోజులు ఉంటుంది. ఇది 8/8/23 నుంచి 18/8/23 వరకు మూఢం ఉంటుంది. ఇంకా కర్తరి అంటే పూర్వకాలం ఎక్కువగా పాటించేవారు. పల్లెటూళ్ళల్లో తాటే కొట్టకూడదు, మట్టి పనులు చేయకూడదు అనేటటువంటి సిద్ధాంతం. ఆ కర్తరలో కూడా కొన్ని పనులు నిషిద్ధంగా ఉంటాయి. ఆ కర్తర ఎప్పుడు వచ్చింది అంటే వైశాఖ శుద్ధ పూర్ణిమ శుక్రవారం అంటే 5/5/23 నుంచి జ్యేష్ఠ శుద్ధ దశమి సోమవారం 29/5/23 వరకు కత్తిరిగా నిర్ణయించారు. ఇంకా రాశి ఫలాలకు వచ్చేటప్పటికి ఇవన్నీ ఒకెత్తైతే సంవత్సరానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. ఇంకా ఈ ఆదాయ ఫలాలు, కందాయ ఫలాలు ఇవన్నీ కూడా వాళ్ళ నక్షత్రాలను బట్టి, పేరుని బట్టి రాసులు వాళ్ళకి వర్తించిన జనరల్ ఒపీనియన్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు వారఫలాలు, దినఫలాలు పత్రికల్లో రాస్తూ ఉంటారు, చూస్తాం. అది కామన్గా ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటివి ఈ రాశి ఫలాల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా రాసుకొస్తూ వాళ్ళకి జనరల్గా ఉండేటువంటి స్థితిగతులు కూడా చెప్పారు. అవి ఏమయ్యా అంటే వీళ్ళు మేషరాశి వాళ్ళకి ఎవరంటే అశ్విని, భరణి, కృత్తిక పాదం వాళ్ళకి, కృత్తిక 1వ పాదం, అశ్విని, భరణి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. వీళ్ళు ఏ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైనా సరే ఊహించినంత లాభాలు పెద్దగా ఉండవు, ధనాదాయం తగ్గుతుంది, వ్యవహారాలు పూర్తిగా పరిష్కారాలు కావు, పనులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, రావాల్సిన డబ్బు సరిగ్గా రాలేకపోవడం ఇటువంటి పరిస్థితులకు లోనవుతారు. అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడి చదివితే కానీ మార్కులు తెచ్చుకుని పాస్ అవ్వడం కష్టమయ్యా అని చెప్పాడు. అలాగే ఉద్యోగస్తులకు కూడా అధికారుల యొక్క వేధింపులు, అలాగే ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు పెట్టడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నారు. వ్యాపారస్తులకు కూడా సరుకులు నిల్వ చేయడం వల్ల దానివల్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇంకా స్త్రీలకి కుటుంబంలో వాళ్ళతో ఎక్కువ సఖ్యత ఉండకపోవచ్చు, భర్తతో మనస్పర్ధలు, మాట పట్టింపులు వచ్చి అన్యోన్యత లోపించడానికి కూడా ఈ మేషరాశి వాళ్ళకి అవకాశం ఉండొచ్చు. అలాగే వివాహ విషయంలో కూడా ఆటంకాలు కలుగుతాయని చెప్పారు. ఇంకా ఈ వృషభ రాశి, 2వ రాశి వృషభ రాశి వచ్చేటటువంటి వాళ్ళకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి, మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి వీళ్ళకి ఫలితం ఏమిటయ్యా అంటే సామాన్యంగా ఉంటుందన్నాడు. పెద్ద ఇబ్బందికరం ఏం లేదు, కానీ గృహాల్లో వివాహ శుభకార్యాలు ఏవైనా అనుకూలంగా ఉండి తలుచుకుంటే నెరవేరుతాయి. అలాగే వీళ్ళకి విదేశీ ప్రయాణాలు ఎవరైనా తలంపులు ఉంటే అవి నెరవేరచ్చు, పుణ్యక్షేత్రాలు, తీర్థ ప్రదేశాలు తిరగచ్చు, గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. అంచేత అలాగా విద్యార్థులు కూడా కష్టపడి చదవాలన్నారు. ఈ ఉద్యోగస్తులకు కూడా ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు ఉంటాయని చెప్పాడు. స్త్రీలకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. భార్యాభర్తల అవగాహన లోపిస్తుందన్నాడు. పిల్లలు ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి కళ్యాణ యోగం ఉంటుంది అని చెప్పారు. అలాగా ఇంకా మిథున రాశి వాళ్ళకి చక్కగా ఉంది ఈ సంవత్సరం. మిథున రాశి ఎవరయ్యా అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు వాళ్ళకి మిథున రాశి ఫలితం
ఎక్కడ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చక్కనైనటువంటి అభివృద్ధి, వాళ్ళు అందులో రాణించడం, వృత్తి వ్యాపారాలు లాభించడం, ఏమైనా పెండింగ్ వ్యవహారాలు ఏమన్నా ఉంటే కూడా చక్కగా పరిష్కారం అవుతాయా, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా. అలాగే ఎవరైనా వాహనాలు కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అనుకూలత ఉంటుంది. విద్యార్థులు చక్కగా పరీక్షల్లో పాస్ అవుతారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా గౌరవ మర్యాదలు, వాళ్ళ హోదా పెరుగుతుందని చెప్పారు. ఇంకా స్త్రీలకి అన్ని విధాలా బాగుంటుందని చెప్పాడు. వాళ్ళ మిథున రాశి వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. విలాసవంతమైనటువంటి జీవనం గడపడానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా ఏర్పడతాయని చెప్పారు. ఇంకా మిథున రాశి తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు పూర్తిగా వీళ్ళకి కర్కాటక రాశి వర్తిస్తుంది. వీళ్ళకి ఏముంది అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు. అంటే పెద్దంత ఇబ్బంది ఉండదు, పెద్ద బాధాకరంగా ఉండదు, అంత మంచి జరగదు. కానీ ధన గౌరవాదికి ఏమీ లోటు ఉండదు. ఉన్నత పదవులు, నూతన వ్యక్తులతోటి స్నేహాలు కలిసి లాభాలు కలుగుతాయా. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏమన్నా ఉంటే అవి పూర్తి అవ్వడం, గృహ నిర్మాణాలు కట్టుకోవడం లాంటి విశేషమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయని చెప్పారు. విద్యార్థులకు జయం కలుగుతుంది. ఉద్యోగస్తులకు వాళ్ళ అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెప్పారు. ఇంకా స్త్రీలకు కూడా వాళ్ళు చేసేటటువంటి కృషిలో అభివృద్ధి కలగడం, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా, సంతాన రీత్యా వీళ్ళకి చిక్కులు ఉంటాయని చెప్పాడు. వివాహాది శుభకార్యాలు ఏమైనా ఉంటే ఆలస్యంగా జరగచ్చు అనేటటువంటి ఒక ఫలితం చెప్పారు. ఇంకా సింహరాశి వాళ్ళు ఎవరయ్యా అంటే మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర 1వ పాదం వాళ్ళకి సింహరాశిగా చెప్పారు. వీళ్ళకు కూడా నిరుడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. నిరుడు సంవత్సరం ఏమైనా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే సింహరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉండి ధనాదాయం కలుగుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు చేస్తూ సాంఘికంగా గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. విద్యార్థులకు కూడా వాళ్ళు చదివిన దానికి తగినటువంటి శ్రమ ఫలితం కలుగుతుందన్నారు. వ్యవసాయదారులకు కూడా చక్కగా 2 పంటలు పండి వాళ్ళకి అనుకున్న ఆదాయం చేతికి రావడం. అలాగే క్రీడాకారులు, కళాకారులు, ఈ టీవీ సినీ నటవర్గంలో వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఛాన్సులు వచ్చేటటువంటి వాళ్ళ రంగం చక్కగా అభివృద్ధికారకంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పారు ఈ సింహరాశి వాళ్ళకి. స్త్రీలకు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇంకా సింహరాశి తర్వాత కన్యా రాశి 6వ రాశి. ఈ రాశి వాళ్ళు ఎవరయ్యా అంటే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు, హస్త, చిత్తార్థం అంటే చిత్త 1, 2 పాదాల వాళ్ళకి. వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు రాశాడు. తలచిన కార్యక్రమాల ఆటంకాలు, వృత్తిరీత్యా లాభించకపోవడం, రుణాలు చేయడం, వచ్చేటటువంటి సొమ్ము చేతికి అందకపోవడం, జాయింట్దారులతో ఏమైనా వ్యాపారం పెట్టుకుంటే విరోధాలు, చిక్కులు ఏర్పడడం, కోర్టు వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు కలగడం. విద్యార్థులకు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఇదే ఫలితాలు ఉండి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అధికారుల వల్ల వేధింపులు, ఇబ్బందులు ఉంటాయా అని చెప్పారు. ఇంకా తులారాశి వాళ్ళకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 3 పాదాల వాళ్ళకి ఈ తులారాశి చెప్పాడు. వీళ్ళకి చాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో అధికార వర్గంలో ఆధిక్యత, సంఘంలో గౌరవం, తలచిన కార్యక్రమాలు నెరవేరడం ఇవన్నీ ఉంటాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్లు వస్తాయి. వాళ్ళకు కూడా ధనాదాయం బాగుంటుంది. వ్యాపారస్తులకి చక్కగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ కళాకారులు, ఈ నటీనట వర్గం వాళ్ళకు కూడా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మంచి మంచి గుర్తింపు కలుగుతుందని చెప్పారు. స్త్రీలకు కూడా యోగదాయకంగా ఉంటుందన్నారు. ఇంకా వృశ్చిక రాశి వాళ్ళకి అనురాధ, విశాఖ 4వ పాదం, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా చెప్పాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మార్పులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో దాడులు కలగడం, ధన నష్టం కలగడం, అలాగే స్థిరాస్తులు ఏమైనా ఉంటే అమ్మేసి వాళ్ళంత ఇబ్బందికారకంగా కూడా ఉంటుందని చెప్పారు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే దాన్ని బట్టే ఈ ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాగే స్త్రీలకు కూడా ఆటంకాలు, ఇలాగా ఈ లవ్ మ్యారేజెస్ కానీ ప్రేమించినటువంటి వ్యవహారాల్లో ఇటువంటి వాటిల్లో ఇరుక్కుపోవడానికి కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పి ప్రత్యేకించి రాశాడు. ఇంకేదంటే ఈ గ్రహ సంపుటిని బట్టే మన నడక అంతా ఉంటూ ఉంటుంది కనుక ఈ ఫలితాలు మనం వినాలి, నమ్మాలి, జాగ్రత్త వహించాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. కానీ వీటి భయపెట్టడం కోసం కాదు, కానీ ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. అంచేత ఇటువంటి వాటికి ఏం చెయ్యాలి అంటే వాళ్ళ నక్షత్ర శాంతులు చేయించుకోవడమో, లేకపోతే చక్కనైనటువంటి
చేతికి ఉంగరాలు పెట్టుకోవడం లాంటి ప్రతిదానికి ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అంటే వాళ్ళకి రెమెడీ ఉంటుంది కనుక దానికి ఏదో పరిష్కారం ఉంటుంది. ఇది భయపెట్టడానికి కాదు, కానీ జరిగేటటువంటి పైన ఉన్నటువంటి ఇందాక చెప్పినట్టుగా ఆ పైన ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ బట్టి ఈ ఫలితాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించడం అని చెప్పేదాకానే మాత్రం అని అదొకటి. తర్వాత ఇంకా ధనస్సు రాశి వాళ్ళకి, ఈ ధనస్సు రాశి వాళ్ళకి బాగుంది, చక్కగా చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళు స్త్రీలకు కూడా చక్కగా రాణించడం, మంచి మంచి కార్యక్రమాలు జరగడం, హోదా అయినటువంటి వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఉంటాయి. అలాగే చదువులో కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఈ టెక్నికల్ విద్యలు చేసేటటువంటి విద్యార్థులకు కూడా చాలా ఆనందదాయకంగా చురుగ్గా పాల్గొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్లు కలుగుతాయి. వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మంచి అవకాశంగా చెప్పారు. తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి వీళ్ళు ప్రతిదీ ఆచితూచి పని చేసుకోమన్నారు. ఇంచేదంటే ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్త అయినటువంటి పరిస్థితి కనుక వాడు అడుగు వేసేటప్పటికి మంచిగా చెడు అనేటటువంటి ఆలోచన చేసుకుని కార్యక్రమాల్లో దిగమన్నారు. ఆ ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తే మధ్యలో అయిపోవడం, ఏదైనా ఇబ్బందులు కలిగితే ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్పాడు మకర రాశి వాళ్ళకి. అలాగే వ్యవసాయదారులకు కూడా వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టినా ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నాడు. వ్యాపారస్తులకు కూడా అలాగే ఉంటుంది. స్త్రీలకు కూడా పని ఒత్తిడి ఎక్కువ ఉండడం, తర్వాత కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారయ్యా అని చెప్పాడు. ఇంకా కుంభరాశి వాళ్ళకి ఈ ప్రారంభం లగాయతు సామాన్యంగా ఉంటుంది. ఈ ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దానివల్ల మానసిక ఆందోళన, శ్రమకు తగ్గినటువంటి ఫలితం లేకపోవడం వల్ల ఇబ్బందులు, కోర్టు వ్యవహారాల్లో అనుకూలించకపోవడం, మనస్పర్ధలు, అధికారుల వల్ల చిక్కులు, బంధుమిత్రుల కలహాలు ఇటువంటివి ఉంటాయి. కానీ ఇది కారణం ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉన్న కారణంగా ఈ ఇబ్బందులు ఫేస్ చేయడం తప్పదు. దానికి తగ్గట్టుగా ఏదైనా శని ప్రభావానికి సంబంధించినటువంటి శాంతులు కార్యక్రమాలు చేసుకోవాలి అనేటువంటి ఒక సూచన కుంభరాశి వాళ్ళకి. అలాగే ఇంకా ఆఖరిదైనటువంటి మకర రాశి వాళ్ళకు కూడా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా వీళ్ళ మీద ఉంటుంది. శని అనేటప్పటికి ప్రతివాడు భయపడక్కర్లేదు. అది మంచి జరిగించేటటువంటి కార్యక్రమాలు వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఆ యొక్క శని పీరియడ్లోనే మంచి జరుగుతుంది. వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవ్వచ్చు, ట్రాన్స్ఫర్లు అవ్వచ్చు, ఇతర దేశాలకు వెళ్ళడానికి, వ్యాపారంలో మంచి జరుగుతూ ఉంటుంది. అది వక్రిస్తే ప్రమాదం తప్ప శని చాలా జెంటిల్మన్ అతను. అంచేత అతని గురించి మనం ఏం భయపడక్కర్లేదు. దానికి ప్రతిదీ రెమెడీ మనం చేసుకుంటూ ఎదురుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళకి కొంచెం పనులు ఆలస్యంగా ఉండడం, అధికారులతోటి శత్రువులు మిత్రులు అవ్వడం, దైవ కార్యాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా కొన్ని మంచి పనులు ఉన్నాయి ఇందులో. అలాగే ఉద్యోగస్తులు ప్రయత్నించినటువంటి ట్రాన్స్ఫర్లు అవి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి ప్రారంభంలో కొన్ని సమస్యలు ఏర్పడినా కాలక్రమేణా అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాభివృద్ధి ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతనాభరణాలు, ఆ యొక్క భర్త కుటుంబ సభ్యులకు అనురాగం పొందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీనరాశి వాళ్ళకి చెప్పారు. అలాగా ఈ సంవత్సర ఫలితాలన్నీ కూడా కామన్గా అందరికీ వర్తించాలనేటువంటి సిద్ధాంతంతో ముందు జాగ్రత్తగా చెప్పినటువంటి జాగ్రత్త కోసం చెప్పినటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. అందుచేత ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కనుక ఓహో ఈ నక్షత్రానికి ఇలా ఉంది, ఈ రాశి వాళ్ళకి ఇబ్బందిని ఫేస్ చేస్తాం అనేటువంటి భావం ఎవరికైనా ఉంటే మనం ఎవరినైనా సంప్రదించి దానికి చక్కనైనటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడమో, లేకపోతే వీళ్ళకి చక్కనైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని బట్టి వాళ్ళకి ఆ సంఖ్య ఏది వర్తిస్తుందో. ఇప్పుడు ప్రతి వాళ్ళకి మిగిలిన విషయాలు తెలుసున్నా తెలియకపోయినా వెహికల్ ఏదైనా కొనుక్కుంటే అందరూ 9 టోటల్ కోసమే చూస్తూ ఉంటారు. హయ్యెస్ట్ సంఖ్య 9 కనుక అంచేత దాన్ని ఆ సంఖ్య అందరికీ ఆ 9 వర్తించదు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ సంఖ్యామానం ఉంటూ ఉంటుంది. అలా చేయొచ్చు. లేకపోతే చక్కగా నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ రాశులకు సంబంధించినటువంటి ఆ రాళ్ళు ఉంటాయి చక్కనైనటువంటి. సూర్యుడికి కెంపు, చంద్రుడికి ఏమో ముత్యం,
అలాగే పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి వాళ్ళకి కనకపుష్య రాగం. ఈ 9 గ్రహాలకి సంబంధించినటువంటి ఆ రాళ్ళు ధరించడం వల్ల కూడా ఈ వచ్చినటువంటి ఉపద్రవాన్ని శాంతింపజేసుకోవడం, ఎక్కడో మనం పక్కబాటలో వెళ్ళిపోయే వాళ్ళకి రోడ్డు మీద నడిపించేటటువంటి అవకాశం కలిగేటువంటి గ్రహ సంపుటి గ్రహస్థితి ఈ పంచాంగరీత్యా ఉన్నందువల్ల ఇది విని చక్కగా దానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా అందరికీ విసిదిపరుస్తూ, ఈ యొక్క పంచాంగం యొక్క శ్రవణం వల్ల ఇందాక చెప్పినట్టుగా మీ ఆరోగ్యం, వృత్తి వ్యాపారాలు ఇవన్నీ కూడా చక్కగా నెరవేర్తించుకుంటూ ఈ శోభకృతనామ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని అందరినీ ఆశీర్వదిస్తూ, ఈవేళ ప్రత్యేకించి ఈరోజు సంవత్సరాది నాడు జరిగేటటువంటి ఆ గ్రహ సంపుటి తిదివార నక్షత్రాలు ఒక్కసారి మనం వినడం వల్ల కూడా మంచి కలుగుతుందని చెప్పి ఈరోజు సంవత్సరాది రోజు ఆ యొక్క విశేషాలు ఒకసారి విందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు, ఇంగ్లీషు సంవత్సరం 2023 మార్చి 22వ తేదీ బుధవారం, చైత్రశుద్ధ పాడ్యమి. ఆ తిథి రాత్రి 2:09 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 4:58. తర్వాత అమృత గడియలు 12:30 నుంచి 1:55 వరకు. దుర్ముహూర్తం వజ్యం అనేటటువంటిది ఒక రోజులో ఒక్కొక్కలా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆయా కార్యక్రమాలను చేసుకోవడానికి అది వర్జించి పలానా టైం నుంచి పలానా దాకా దుర్ముహూర్తం, అంటే ఏ పనులు అందులో చేసుకోకుండా ఉండడానికి. పగలు దుర్ముహూర్తం 11:43 నుంచి 12:30 వరకు. ఇంక తెల్లవారుజామున వర్జ్యం 4:35 నుంచి 6:08 దాకా ఉంటుంది. ఈవేళ ఉగాది, చాంద్రమాన వత్సరాది, వసంత నవరాత్రుల ప్రారంభం. అలాగే ఈవేళ సూర్యోదయం 6:07, సూర్యాస్తమానం కూడా 6:07. ఈ సంవత్సరాది వచ్చేటప్పటికి ఏ టైం ఎక్కడి నుంచి ఎలా వచ్చినా సూర్యుడు చంద్రుడు సమానంగా ఆ అస్తమానం సూర్యోదయాలు ఉంటాయి కనుక ఆ వేళ నుంచి మాత్రం మళ్ళీ జూన్ జూలైలో వచ్చేటప్పటికి పగటి కాలం తగ్గడం ఎచ్చడం అనేటటువంటిది కూడా ఉంటుంది. అంచేత పంచాంగం చూసుకుంటే ఈవేళ సూర్యోదయం సూర్యాస్తమానం ఎంతవరకు ఉంటుంది అనేటటువంటిది ఈ సిద్ధాంతం అంతా కూడా ఇది గణిత శాస్త్రం కనుక ఇప్పుడు అనాది కాలంగా యుగాదో ఎప్పుడో కృతయుగం నుంచి వచ్చినటువంటి సిద్ధాంతం కనుక పూర్వం పంచాంగం రాయడం ఎంత కష్టంగా ఉండేదంటే వర్షాన్ని కూడా ఆ వర్ష బిందువులను లెక్కెట్టి ఒక గరాటు ఒక టేబుల్ మీద పెట్టి పైనుంచి కురిసినటువంటి వాన బిందువులు ఎన్ని పడ్డాయో ఆ తారీఖుని చూసి అవి లెక్క కట్టి మళ్ళీ వచ్చి సంవత్సరం ఏ రోజున వర్షం పడుతుందని చెప్పేవారు. అంత దృక్సిద్ధాంతంలో అంత కష్టపడి పంచాంగాలు తయారు చేసేవారు. ఈవేళ మనకంతా కంప్యూటర్స్, క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ వచ్చాయి కనుక చాలా ఈజీ అయింది. ఎంత ఈజీ అయినా ఏదైనా ఫలితం మాత్రం అదే ఫలితం ఉంటుంది కనుక ఆ పంచాంగాన్ని మనం ఒక చీకట్లో బ్యాటరీ లైట్లా మనం దాన్ని కాపాడుకుంటూ దాని సిద్ధాంతాన్ని వింటూ అందరూ సుఖంగా ఉందురుగాక. ఈ పంచాంగ శ్రవణం వల్ల ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రేక్షకులకి, నిర్వాహకులకి అందరికీ కూడా శుభం కలగాలని ఆశీర్వదిస్తూ శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ కాలంలో పూర్వకాలం చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఇప్పుడు మీడియా కానీ టీవీ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ఆ యొక్క రోజువారీ జరిగేటటువంటి సంఘటనలు, ముఖ్య ఘటనలు ఇవన్నీ కూడా చక్కగా అందించేటటువంటి టీవీ వారికి, మీడియా వారికి అందరికీ కూడా శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవత టీవీ వారు ఇది రిలే చేసినటువంటి యాజమాన్యం, సిబ్బంది, చూచేటటువంటి వీక్షకులకి అందరికీ కూడా ఈ శోభకృతనామ సంవత్సరం అందరికీ మంచి శుభాలు కలగాలని ఆశిస్తూ స్వస్తి.